వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోకి వచ్చేస్తే ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియో నిన్నే పోస్ట్ చేయాలండి. నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల నిన్న పోస్ట్ చేయడానికి అవ్వలేదు. వర్క్స్ ఏంటి అంటే ఈరోజు మా బాబుది చిన్న బాబుది బర్త్డే, అట్లనే రేపు మా హస్బెండ్ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అవుతున్నారండి. దీనికోసం కూడా కొంచెం చిన్న చిన్న షాపింగ్స్ అవి ఉంటే అవి కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట. అందుకని నేను ఇంకా నిన్న పోస్ట్ చేయడానికి అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫస్ట్ చిరుతని చూసేసిన తర్వాత ఇక్కడ పికాక్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదంతా కిందకి పెట్టేసిందంతా అయిపోయింది, కానీ సడన్గా ఎందుకో మళ్ళీ అది పైకి తీసి భలే పువ్వులా విడజల్లినట్టుగా భలే వచ్చిందండి అది. మా చిన్నోడైతే చూసి దాన్ని కాంతారా కాంతారా అంటున్నాడు అనమాట. వేరే చోటైతే ఇది క్లోజ్డ్గా ఉంది, అది చెట్టు మీద కూర్చుంటే భలే ఉంది కదా అనేసి నేనైతే షూట్ చేశాను అనమాట. ఇక్కడ ఎలిఫెంట్స్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే 3 ఎలిఫెంట్స్ ఉన్నాయండి. ఇవి ఏంటంటే ఫస్ట్ ఉంది కదా, ఆ ఎలిఫెంట్ వచ్చి కింద రాయి ఉందనమాట. రాయిని జస్ట్ ఆ తొండం ఉంది కదా, తొండంతో జస్ట్ ఇలా ప్రెస్ చేసిందంటే వెంటనే ఇరిగిపోయింది. అదే అంటున్నాడు, మా పిల్లలు అడుగుతున్నారనమాట, మనల్ని కూడా అలా తొక్కేస్తుందా అనేసి. ఏముంది, వెయిట్ ఎక్కువ కదా ఏనుగు, ఎవరినైనా తొక్కేస్తుంది వెళ్ళామంటే, ఒక్క దెబ్బతో అయిపోతాం అనేసి అని చెప్తున్నారనమాట. ఇదంతా అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి అంతా కూడా. తిరిగే ఓపిక ఉండాలండి మెయిన్, తిరిగే ఓపుకుంటే అంత కవర్ చేయొచ్చు. ఆ రోజు కూడా బాగానే ఉన్నారు అందరూ, ఎక్కువ క్లౌడే ఉంది అంతా కూడా. ఇక్కడ లైన్ చూస్తున్నారు కదా, ఆ స్టార్టింగ్ ఎక్కడో ఉందండి. ఇది వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట ఎండలో పాపం. మేము ఇంకా ఇక్కడ కూడా మేము వెహికల్ కోసం అయితే వెయిట్ చేయలేదు. ఇంకా లాస్ట్ పాయింట్ ఎలిఫెంటే కాబట్టి ఎలిఫెంట్ చూసేసుకొని మేమైతే బయటికి ఇంకా స్టార్ట్ అయ్యామండి. బయటికి ఒక 2 km అట్లా వస్తుంది. మేము వెళ్ళే టైంకి కూడా చక్కగా ఏంటంటే మబ్బేసి వెదర్ కూడా కూల్ అయిందనమాట. సరే ప్రశాంతంగా నడుచుకు వెళ్ళిపోదాం అనేసి అయితే మేము ఇంకా నడుచుకునే వచ్చేసామండి. అసలు ఎక్కడ కూడా మేము వెయిట్ చేయలేదు. ఇంకా వచ్చేటప్పుడు మనకి చిన్న చిన్న పాయింట్స్ కూడా ఉంటాయి, మన వెహికల్ మీద వస్తే ఇవన్నీ మిస్ అయిపోతాము. ఇక్కడ కోతులు చూస్తున్నారు కదా, కోతు ముట్టు దగ్గర అంతా కూడా బ్లాక్ కలర్లో వచ్చి కనిపిస్తుందా మీకు? అదంతా మిర్రర్ సెట్టింగ్ వల్ల క్లియర్గా కనిపించట్లేదు. ఇది అప్పుడు టాయ్ ట్రైన్ అంటండి, అప్పుడు రన్ అయ్యేది, కానీ ఇప్పుడు కొంచెం ప్రాబ్లం రావడం వల్ల దాన్ని ఒక టాయ్లా పెట్టేశారనమాట. అందరూ ఎక్కుతూ సరదాగా ఫోటోలు అయితే తీయించుకుంటూ ఉన్నారు. సరే మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసేద్దాం అనేసి మేము ముగ్గురం కూడా ఎక్కేసి కాసేపు కూర్చొని మేమైతే ఇంకా బయటికి స్టార్ట్ అయ్యామండి. ఇంకా మధ్యాహ్నం మేమేమి లంచ్ ఏం చేయలేదు. మేము తీసుకెళ్ళిన స్నాక్ అక్కడ అట్లనే పిల్లలకి కొంచెం మిల్క్ షేక్స్ అలా ఇప్పించారనమాట. సరే నైట్కి ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అయిపోయి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ప్యారడైజ్ బిర్యానీ తినకపోతే ఎట్లా చెప్పండి. అందుకనేసి ఆ నైట్ మేము ఇంకా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత, మాకు హోటల్ దగ్గరలో లేదండి, వాకబుల్ డిస్టెన్సే ప్యారడైజ్. మేము ఇంకా నడుచుకొని వచ్చి చక్కగా ఆ రోజైతే ప్యారడైజ్లో బిర్యానీ ఎంజాయ్ చేసామన్నమాట. ప్యారడైజ్ బిర్యానీ వైజాగ్లో కూడా ఉంటుంది, కానీ ఎలా అయినా హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీకి ఇక్కడ మన ప్యారడైజ్ బిర్యానీకి చాలా తేడా ఉంటుందండి. హైదరాబాద్ బిర్యానీ అయితే హైదరాబాద్లో ఉండే ప్యారడైజ్ బిర్యానీ అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇక్కడైతే మేము స్టార్టర్స్ వచ్చి మా హస్బెండ్ నేను సూప్ చెప్పుకున్నాము, అట్లనే చికెన్ కబాబ్ చెప్పుకున్నాను అనమాట. అదంతా అయిపోయిన తర్వాత మెయిన్ కోర్స్ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ చెప్పామండి. ఇంకెలాగో మా పిల్లలకి అది ఇష్టం కాబట్టి అదే చెప్పాను. ఇక్కడ చికెన్ కబాబ్ ఉంది కదా, దాంతోపాటు పుదీనా చట్నీ ఇస్తారు. ఆ చట్నీ మై ఫేవరెట్ చట్నీ అండి. నిజంగా ఫస్ట్లో నాకు ఆ కలర్ చూసి నేను మండీలో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అసలు నాకు నచ్చలేదు అది, కానీ తర్వాత మై ఫేవరెట్ అయిపోయింది అది. అది ఓరకనే కూడా నేను ఆనియన్స్ పెట్టేసి అలా తినేస్తూ ఉంటాను, ఆనియన్ మిక్స్ చేసుకుని. అంత నచ్చింది నాకు, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే, ఆ టేస్ట్ కూడా. ఓకే అండి, చిన్న వీడియో అంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.